దేవుని యొక్క వాక్యము వినిన తర్వాత ఆ విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని క్రమపరచుకోవడానికి సిద్ధపడాలి. ఈరోజు చాలామంది దేవుని వాక్యం వింటారు, కానీ విన్న దాన్ని బట్టి దాన్ని గ్రహించి తమ జీవితంలో అన్వయించుకొని ఇష్టపూర్వకంగా ఆ వాక్యానికి లోబడి బ్రతకడానికి అంగీకరించట్లేదు. దానివల్ల నష్టం ఏంటి అంటే, వాక్యం వింటావు, అనుసరించవు, వింటూనే ఉంటావు కానీ అనుసరించే విషయంలో ఫెయిల్ అవుతుంది. దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితము ఎన్నడూ కూడా ఎదగదు. అంత మాత్రమే కాదు, ఆ వాక్యము వినకపోవటం వల్ల, ఆ విన్న వాక్యము నీ జీవితంలో పని చేయకపోవటం వల్ల అంతకంతకు నువ్వు దిగజారిపోయి మరలా నువ్వు లోకంలో కలిసిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. దేవుడు నాకు ఏం చేశాడు, ఏమిచ్చాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు ఏం మేలు జరిగింది, ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంటే ఎందుకు వాక్యము తర్వితంగా నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకున్న దాన్ని బట్టి ఎందుకు బలంగా ఆ వాక్యాన్ని అనుసరించి జీవించాలంటే ఇందుని బట్టి. ఎందుకంటే గ్రంథం చెబుతున్నటువంటి విధంగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకంటండి, విన్న సంగతులు విడిచిపెడితే అవి కొట్టుకొని పోతాయి. అందువల్ల దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని క్రమపరచుకోవాలి. నీ జీవితాన్ని సరిగా మలుచుకోగలగాలి. అలా మలుచుకుంటే నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు, నీ కుటుంబము బలపడుతూ ఉంటుంది. ఆత్మీయంగా క్షేమాభివృద్ధికరమైనటువంటి పరిస్థితుల మధ్య సంఘంలో ఎదుగుతూ ఉంటావు. నీకు సమాజంలోనూ వ్యక్తిగతంగాను సంఘములోనూ మంచి విలువైనటువంటి వాతావరణము దేవుడు కలుగజేస్తాడు. దేవుడు భౌతికంగాను ఆత్మీయంగా నిన్ను వృద్ధి చేస్తూ ఉంటాడు, ఈ ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను బట్టి. అందువల్ల నీ జీవితంలో దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి కూడా ఇష్టపడాలి. అలా అనుసరించి జీవిస్తేనే అభివృద్ధి చెందుతాం, బలపడతాం, ఎదుగుతూ ఉంటాం. ఆత్మ సంబంధంగా దేవుని జ్ఞానాన్ని మెరుగుపరుచుకునేటువంటి వారంగా మనము ఉండేటువంటి అవకాశం ఉంటుంది.